హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారు కదా ఈ తాతయ్య ఎవరో నాకు కూడా తెలియదు. రీసెంట్గా మా ఇంటికి వచ్చినప్పుడు తీసిన వీడియో. బట్ ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే ఎవరిని తప్పుగా ఉద్దేశించి అయితే కాదు. ఇతనికి 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారంట. కొడుకులు అయితే ఆస్తులు రన్ చేసుకుని గెంటేశారంట బయటికి. కూతురు దగ్గరికి వెళ్తే వాళ్ళు రానివ్వలేదంట. సో ఇతని ఇంట్లో నుండి బయటకు వచ్చి 1 మంత్ పైన అయిపోతుంది. ఆకువీడు అంటుంది. చూడండి, తల్లిదండ్రులు ఆశరాసుకుని అలా గెంటేయడం ఎంతవరకు నయమో. అతను వారం రోజులు అవుతుందంట ఫుడ్ తిని. ఆయన డ్రెస్ కానీ ఆయన చాలా గొప్పగా బతికానమ్మా, ఈ రోజు నా బెడ్లు ఇలా గెంటేస్తే నాకు తిండి పెట్టే కూడా మనుషులు లేరనేసి చాలా బాధపడుతున్నారు. ఇట్లా తల్లిదండ్రులు లేని వాళ్ళకి తెలుస్తుంది తల్లిదండ్రులు ఇల్లువేంటో. చాలామంది ఇలా చేస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులని ఇలా రోడ్డు మీద కుదిలేయొద్దు. అంటే కొంతమంది కేకేసి ఫుడ్ పెడతారు, కొంతమంది పెట్టరు కదా. అతను వారం రోజులు ఫుడ్ తినలేదంట. చాలా బెయిన్ అనిపించింది. తర్వాత చెప్తున్నారు ఫుడ్ తినేసిన తర్వాత. అలా వీడియో తీస్తే బాగోదు. బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులని చాలామందిని చూస్తున్నాం గెంటేయడం, చంపేయడం. ఇట్లా అసలు వాళ్ళు ఏందే మనం లేమో అని తెలుసుకుంటే ఎవరు గెంటరు అనుకుంటా. రేపొద్దుట మనకే కర్మ వస్తుందో అది తెలుసుకుంటే ఏ తల్లిదండ్రులు ఏ బిడ్డలో ఇలా చూడరు. తల్లిదండ్రులను ప్రేమించాలి, కానీ మరీ ఇంత దిగజారి బతికే బిడ్డలు ఉన్నారు. వాళ్ళకేమి బతుకు వస్తుందో తెలియదు. కానీ ఆ తాతయ్యని చూస్తే చాలా పెయిన్ అనిపించింది. చాలా అంటే చాలా. అతను ఏడిచినప్పుడు దయచేసి ఇంకెవరు అలా